హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్, అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. మీ మొబైల్ నుంచే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో పర్ మంత్ అప్ టు 25K ఆర్ 26K వరకు సో మీరు ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అసలు ఆ రోల్ ఏంటి, అందులో మనం సో చేయాల్సిన వర్క్ ఏముంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ అనేది సో ఏ విధంగా ఉంటుందని. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారనమాట. మీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వరకు సో వాళ్ళైతే కాంటాక్ట్ చేసి మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్వాలిఫికేషన్ మనకి మినిమం 10th ఉంటే సరిపోతుంది అనమాట. 10th దగ్గర నుంచి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ అప్డేట్స్ పరంగా. సో మన ఛానల్ అయితే మీకు యూజ్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ మీరు క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే సో మినిమం 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఎవరైనా కూడా సో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years ఉంటే సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం అప్ టు 60 years వరకు సో ఈ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లికెంట్స్కి మస్ట్ 18 years అయితే ఉండాలని సో మనకైతే మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మెయిన్ పాయింట్ సో ఫస్ట్ ఆన్లైన్లో సో మీరు SBI లైఫ్ అఫీషియల్ వెబ్సైట్లో సో మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటారు. తర్వాత ఇనిషియల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఫోన్ ద్వారా సో కాంటాక్ట్ అవుతారు. తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉంటారు కదా సో వాళ్ళకి పర్టికులర్ ట్రైనింగ్ అనేది సో SBI లైఫ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి SBI లైఫ్ వల్ల కెరీర్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అయిందనమాట. సో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు IRDAI అనేది ఇలాగా సో ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సో దీని నుంచి మీకు సర్టిఫికేట్ లైసెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో తర్వాత శాలరీ బెనిఫిట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే సో కమిషన్ బేస్డ్ అయితే ఉంటుంది కదా, ఇది ఫిక్స్డ్ అయితే ఉండదన్నమాట. సో మీకు ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే రోల్ అనమాట ఇది. సో ఇందులో వచ్చేసరికి మీకు ఎన్ని ఇన్సూరెన్స్ అయితే మీరు సో సేల్ చేస్తారో దాన్ని బేస్డే మీకు కమిషన్ బేస్డ్ అయితే ఉంటుందన్నమాట. అడిషనల్ బెనిఫిట్స్ అనేవి కూడా సో ఉంటాయని మనకి అప్డేట్ చేస్తారనమాట. జాబ్ రోల్ వచ్చేసరికి సెల్లింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ టు ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ అనమాట. సో ఎవరైతే ఇండివిజువల్ బిజినెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సో మీరు ఒక అడ్వైజర్ అనమాట, ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్ అనేది సో మీరు వాళ్ళకి సెల్ చేస్తేనే మీకు కమిషన్స్ అనేవి వస్తాయని మనకి అప్డేట్ చేశారనమాట. సో దీంట్లో వచ్చేసరికి మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో వాళ్ళే మీకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి సో అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటివన్నీ కూడా ఉండవు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీరు SBI లైఫ్ కెరీర్ వల్ల అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి గైస్. అది మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే సో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కెరీర్ వెబ్సైట్లో అయితే చెక్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ అప్డేట్ మనకి SBI వల్ల సో అఫీషియల్ వెబ్సైట్ SBI లైఫ్లో అయితే రిలీజ్ అయింది గైస్. మీరు టాప్లో చూసుకోవచ్చు SBIlife.co.in అనమాట. సో రోల్ వచ్చేసరికి బికమ్ ఎన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ SBI లైఫ్. ఇప్పటివరకు అయితే కంప్లీట్ సో ఈ రోల్కి సంబంధించిన డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్ మొత్తం అయితే చూసాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. సో ఒకవేళ మీకు ఈ రోల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మీరు అప్లై చేసుకోండి గైస్. సో ముందు అవన్నీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. ఇందులో సో అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే మీరు అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ట్రైనింగ్ సో వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. యాజ్ ఏ సో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు ఎలాగా సో చేయొచ్చు అనేది కూడా సో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఏ ఛాన్స్ టు బీ యువర్ ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. వర్క్ టైమింగ్స్ కూడా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటాయి అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే ఇది చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు గైస్. సో ఇప్పుడు అప్లై చేయడానికి మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ బిలో అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ టు జాయిన్ యాజ్ ఎన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఇక్కడ అయితే ఉంది కదా. సో మీరు మిస్సా లేకపోతే సో ఇక్కడ ఉంది కదా సో డాక్టర్ ఇలా ఈ విధంగా అయితే
సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. డాక్టర్ ఆఫ్ అని ఇలా అయితే ఉంటుంది కదా. సో ఇలాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫుల్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, మీ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. సో మీ యొక్క డోర్ నెంబరు, మీ యొక్క విలేజ్, స్ట్రీట్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా. మండల్, డిస్టిక్, స్టేట్ అండ్ ఈ విధంగా ఇండియా అని పిన్ కోడ్ ఈ విధంగా క్లియర్గా మెన్షన్ చేయండి గైస్. తర్వాత మీ పిన్ కోడ్, ఆఫీస్ ఫోన్ ఇది అవసరం లేదు కాబట్టి ఇది మీ మొబైల్ నెంబర్ ఒకటి ఇస్తే సరిపోతుంది అనమాట. రెసిడెంట్ ఫోన్, మొబైల్ నెంబరు, స్టేట్. సో స్టేట్ వచ్చేసరికి మీరు ఏపీనా లేదంటే సో తెలంగాణనా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్ ఉంది మనకి ఇక్కడ. సో ఇలాగా మీకు ఏ స్టేట్ అయితే సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ కూడా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్ కూడా తెలుగు స్టేట్స్ మనకైతే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఏ స్టేటో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ అనమాట. ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిటీస్ అయితే మనకి ఇక్కడ వస్తాయి అనమాట వరుసగా. సో మీకు ఏ సిటీ దగ్గరగా ఉంటుందో సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ క్యాప్చా కూడా నాకైతే 1+5 అని కనిపిస్తుంది కదా. సో ఇదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. 1+5 వచ్చేసరికి మనకి 6 కదా. సో ఈ విధంగా అయితే నాకైతే ఇది వచ్చింది. మీరు ఫిల్ చేసే టైంకి సో వేరేది వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే సో మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో వితిన్ 1 or 2 వీక్స్లో అయితే మీకు కాల్ అయితే చేస్తారనమాట. 1 వీక్ కూడా పట్టదు, లెస్ దెన్ 5 days అలా అయితే పడుతుంది అనుకుంటున్నాను. సో వెంటనే అయితే మీకు షార్ట్ లిస్ట్ అయితే కాంటాక్ట్ అవుతారనమాట. ఒకవేళ వాళ్ళు మీకు కాల్ చేయలేదంటే మనం షార్ట్ లిస్ట్ అవ్వలేదని అర్థం చేసుకోవాలి అనమాట. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి గైస్. సో మీకు ఈ జాబ్ డిస్క్రిప్షన్ నచ్చితేనే అప్లై చేసుకోండి. శాలరీ వచ్చేసరికి మనకి కమిషన్ బేస్డ్ అయితే ఉంటుంది కాబట్టి గైస్ ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఉన్నది అర్థం కావట్లేదు అనుకుంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ అనేది కార్నర్లో ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో అది ఇక్కడ తెలుగు అని పెట్టుకోండి. డీటెయిల్స్ మొత్తం కూడా మీకు తెలుగులో అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే పెట్టుకొని మీకు డీటెయిల్స్ అన్నీ సో నచ్చాయి అనుకుంటేనే అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి గైస్. సో ఇదనమాట టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో ఫ్లెక్సిబుల్ టైంలో సో ఎస్బీఐ లైఫ్ నుంచి సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకునే ఆపర్చునిటీ. సో తప్పకుండా అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్ ఉంటుంది. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.